వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం మెన్సురేషన్ ఎక్సర్సైజ్ 10.4లో ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఏ కంటైనర్ షేప్డ్ లైక్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్. ఏ షేప్ అంట? సిలిండ్రికల్ షేప్. హ్యావింగ్ డయామీటర్ 12 cm అండ్ హైట్ 15 cm. దాని డయామీటర్ హైట్ ఇచ్చేస్తారు. ఈస్ ఫుల్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఉందంట. అందరికీ ఐస్ క్రీమ్ అంటే ఇష్టమే కదా. చూడండి, ద ఐస్ క్రీమ్ ఈజ్ టు బి ఫిల్డ్ ఇన్ టు ఏ కోన్స్. కోన్స్ తెలుసు కదా, ఐస్ క్రీమ్ కోన్ షేప్స్లో ఉంటాయి. దాంట్లో మనం తింటాం కదా. కోన్స్ షేప్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంట. ఈస్ ఫిల్డ్ ఇన్ టు కోన్స్ ఆఫ్ హైట్ 12 cm. కోన్ యొక్క హైట్ 12 cm, దాని డయామీటర్ 6 cm అంట. హ్యావింగ్ ఏ హెమిస్పెరికల్ షేప్ అట్ ద టాప్. పైన ఎలా ఉందంట? స్పెరికల్ షేప్. ఎలా ఉందో చెప్తా చూడండి. కింద ఇలా కోన్ షేప్ ఉందంట, పైన ఇలా హెమిస్పెరికల్ షేప్లో ఉందంట. ఓకేనా? అర్థమైందా ఎలా ఉందో? ఇలా కోన్ షేప్ ఏంటి? ఫస్ట్ ఒక రైట్ సర్క్యులర్ సిలిండ్రికల్ షేప్లో ఉన్నింది. దీంట్లో ఉండే ఐస్ క్రీమ్ని మొత్తం ఇలాంటి కోన్ షేప్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. దీని యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. ఫైండ్ ఏ నెంబర్ ఆఫ్ సచ్ కోన్స్ విచ్ కెన్ బి ఫిల్డ్ విత్ ఐస్ క్రీమ్. దీంట్లో ఉండేదంతా ఇలా ఫిలప్ చేసుకుంటూ పోతే దీంట్లో ఉండే ఐస్ క్రీమ్ మొత్తం ఎన్ని కోన్స్కి సరిపోతాయి అని అడిగారు. అర్థమైందా? ఒక సిలిండ్రికల్ షేప్లో కంప్లీట్గా ఫుల్గా ఐస్ క్రీమ్ ఉంది. ఈ ఐస్ క్రీమ్ని కోన్ షేప్స్ పైన హెమిస్పెరికల్ షేప్లో వచ్చేలాగా ఐస్ క్రీమ్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అలా దీంట్లో ఉండేదంతా కలిపితే ఎన్ని కోన్స్కి సరిపోతుంది అని అడిగినారు. ఏముంది, దీని యొక్క వాల్యూము కోన్ యొక్క వాల్యూమ్ కనుక్కుంటాం. డివైడ్ చేసినాం అనుకో, అలాంటి కోన్స్ ఎన్ని కావాలో తెలిసిపోతాయి కదా. చేద్దామా? ఫస్ట్ సిలిండర్ది చూద్దాం. సిలిండర్కి హైట్ ఏమి ఇచ్చారు? హ్యావింగ్ డయామీటర్ 12 cm. డయామీటర్ ఎంతంట? 12 cm. అప్పుడు రేడియస్ ఏమవుతుంది మా? 12/2, దట్ ఈక్వల్స్ టు 6 cm. మళ్ళీ ఏమన్నారు? హైట్ ఎంత? 15 cm. డయామీటర్ ఉంది, రేడియస్ ఉంది, హైట్ ఉంది. ఇంకేముంది? వాల్యూమ్ కనుక్కొనేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్కి ఫార్ములా ఏంటి మా? πr²h, దట్ ఈక్వల్స్ టు 22/7 ఇంటూ r², 6 into 6 ఇంటూ హైట్ 15. దీన్ని క్యాన్సిలేషన్ ఏం చేయొద్దండి, మల్టిప్లికేషన్ చేయొద్దండి, తర్వాత చూసుకుందాం. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? క్యాన్సిల్ అవ్వవు. సెంటీమీటర్ క్యూబ్. అలాగే వీటిని దేంట్లో ట్రాన్స్ఫర్ చేశారు? కోన్ షేప్స్లో. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ కనుక్కుందామా? కోన్కి ఏమి ఇచ్చారు చూడండి. ద ఐస్ క్రీమ్ ఇస్ ఫిల్డ్ ఇన్ టు ఏ కోన్స్ ఆఫ్ హైట్ ఎంత? దీన్ని h1 అనుకుందాం. హైట్ ఎంత ఇచ్చారు? 12 cm. అండ్ డయామీటర్ 6 cm. డయామీటర్ ఎంత అంట? 6 cm. డయామీటర్ 6 cm అయితే రేడియస్ ఏమవుతుంది? 6/2, దట్ ఈక్వల్స్ టు 3 cm. హ్యావింగ్ ఏ హెమిస్పెరికల్ షేప్ ఆన్ ది టాప్. మళ్ళీ హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ కనుక్కుందాం. ఫస్ట్ ఈ కోన్ వాల్యూమ్ కనుక్కొనేద్దామా? వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఈక్వల్స్ టు, కోన్కి ఫార్ములా ఏంటమ్మా? 1/3 πr²h. ఇదే కదా ఫార్ములా. ఇది h1 r1 అనుకుందాం, ఇది d1 అనుకుందాం. అప్పుడు r1 h1. ఏం లేదు, ఇక్కడ డయామీటర్ రేడియస్ ఉన్నాయి, ఇక్కడ డయామీటర్ రేడియస్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వకుండా. లేదు అనుకుంటే మీరు హెచ్ అనే పెట్టుకోండి, సపరేట్గా హెడ్డింగ్ పెట్టాం కదా, నో ప్రాబ్లం. 1/3 ఇంటూ 22/7 ఇంటూ r², రేడియస్ 3 into 3 ఇంటూ హైట్ ఎంత? 12. ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది కదా, చేసేద్దాం. 3 క్యాన్సిల్. ఇంకేమైనా క్యాన్సిల్ పోతుందా? పోదు. మిగతాది అలాగే పెట్టేసుకోండి. 22/7 ఇంటూ 3 into 12. ఇదేంటిది? వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్. ఇంకా ఏమన్నారు? హ్యావింగ్ ఏ హెమిస్పియర్ షేప్ ఆన్ ద టాప్. హెమిస్పియరికల్ షేప్ ఆన్ ద టాప్ అంట. వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్ కనుక్కుందామా? వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్కి ఫార్ములా ఏంటో? వాల్యూమ్కి 2/3 πr³. ఇదే కదా ఫార్ములా. ఓకే. రేడియస్ ఏంటి? కోన్ పైనే ఉంది కదా, దీని రేడియస్ దానికి కూడా అవుతుంది కదా. రేడియస్ ఎంత కోన్కి? 3 cm. రేడియస్ ఈక్వల్స్ టు 3 cm. సబ్స్టిట్యూట్ చేయండి. 2/3 ఇంటూ 22/7 ఇంటూ r³
3 ఇంటూ 3 ఇంటూ 3, ఒక 3 క్యాన్సిల్. ఇంకేముంది 2 ఇంటూ 22/7 ఇంటూ ఈ రెండింటిని మాత్రం మల్టిప్లై చేస్తున్నా, 3 3 9 సెంటీమీటర్ క్యూబ్. ఇదేంటిది? వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్ఫియర్. ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సచ్ కోన్స్ విచ్ కెన్ బి ఫిల్డ్ విత్ ఐస్ క్రీమ్స్ అన్నారు కదా. కోన్స్ ఫిల్డ్ విత్ ఐస్ క్రీమ్, కోన్స్ ఫిల్డ్ విత్ ఐస్ క్రీమ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? రెండింటి యొక్క వాల్యూమ్స్ని యాడ్ చేయాలి కదా. ఏ వాల్యూమ్స్ని? వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్ఫియర్. కోన్ పైన హెమిస్పెరికల్ షేప్ ఉంది కదా, వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్ఫియర్. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఏంటి? వాల్యూ ఏంటి మా? ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ 22/7 ఇంటూ 3 ఇంటూ 12 ప్లస్ ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్ఫియర్ ఏముంది? 2 ఇంటూ 22/7 ఇంటూ 9. ఈ రెండిట్లో ఏమైనా కామన్ తీయచ్చా? ఏం తీయచ్చు? 22/7 తీయచ్చు. ఆ ఒక్కటే తీద్దాంలే, ఇంకా మిగతావన్నీ మల్టిప్లై చేద్దాం. 12 3s 36 ప్లస్ 22/7 కామన్ తీసేసా, ఇంకేముంది? 9 2s 18. దట్ ఈక్వల్స్ టు 22/7 ఇంటూ 36 ప్లస్ 18, 12 13 14 4 5 54. ఓకే, తర్వాత ఏమన్నారు? ఇలాంటి కోన్స్ ఎన్ని అవసరం అవుతాయి? ఫైండ్ ద నంబర్ ఆఫ్ సచ్ కోన్స్ విచ్ కెన్ బి ఫిల్డ్ విత్ ఐస్ క్రీమ్. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ కోన్స్ filled with ice cream equals to ఏమవుతుందమ్మా? number of cones filled with ice cream, volume of a cylinder divided by volume of cones, one cone filled with ice cream. Volume of a cylinder divided by one cone filled with ice cream. ఇది కూడా వాల్యూమే కదా. మీరు ఇక్కడ కావాలంటే వాల్యూమ్ ఆఫ్ వన్ కోన్, వాల్యూమ్ ఆఫ్ వన్ కోన్ ఫిల్డ్ విత్ ఐస్ క్రీమ్. వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఆల్రెడీ కనుక్కున్నాం. ఎంత వచ్చింది వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్? 22/7 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 15, 6 ఇంటూ 6 ఇంటూ 15 డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఏ వన్ కోన్ ఫిల్డ్ విత్ ఐస్ క్రీమ్. ఎంత వచ్చింది? 22/7 ఇంటూ 54. ఇంకేముంది? దీంట్లో క్యాన్సిల్ చేసేద్దాం. 22/7 క్యాన్సిల్, ఇంకా 3తో క్యాన్సిల్ చేయనా? 3 2s 6, 3 1s 3, మళ్ళీ 4 5 24, 3 8s 24, ఇంకా 6 1s 6, 6 3s 18, 3 1s 3 5s. అంతేనా? ఇంకేమైనా క్యాన్సిల్ పోతాయి? కింద అసలు డినామినేటర్లో ఏం మిగలేదు. పైన చూడండి, 2 ఇంటూ 1 2, 5 2s 10. Therefore number of cones filled with ice cream equals to 10. అలాంటి కోన్స్ అన్ని ఫిల్అప్ చేయొచ్చంట, 10 కోన్స్. ఎలా చేసాము మళ్ళీ ఒకసారి చూసేద్దామా రఫ్గా. ఫస్ట్ ఒక సిలిండ్రికల్ షేప్లో ఉండే కంటైనర్లో ఫుల్గా ఐస్ క్రీమ్ ఉందంట. ఈ ఐస్ క్రీమ్ని ఇలా కింద కోన్ షేప్, పైన హెమిస్పెరికల్ షేప్లో ఉండే దానిలోకి ట్రాన్స్ఫర్ చేశారు. అలాంటి కోన్స్ ఎన్ని పట్టినాయి దీంట్లో ఉండే ఐస్ క్రీమ్ని మొత్తం ఫిల్అప్ చేయడానికి? వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ తెలుసు, వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఆర్ వాల్యూమ్ ఆఫ్ ఏ కంటైనర్ అనే అనండి, ఏదైనా ఒకటే. దాని వాల్యూమ్ πr² కదా, యూజ్ చేసి వాల్యూమ్ కనుక్కున్నాం. ఎందుకు మల్టిప్లికేషన్ చేయలేదంటే లాస్ట్లో క్యాన్సిలేషన్ పోతుంది, అక్కడ ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు కదా. మళ్ళీ దీన్ని దేంట్లో ట్రాన్స్ఫర్ చేశారు? కింద కోన్ షేప్, పైన హెమిస్పెరికల్ షేప్.
వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ కనుక్కున్నాం, వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్ కనుక్కున్నాం. ఆ రెండింటిని యాడ్ చేయాలి కదా. వాల్యూమ్ ఆఫ్ 1 కోన్ కావాలంటే రెండింటిని యాడ్ చేసాం. తర్వాత నంబర్ ఆఫ్ కోన్స్ రిక్వైర్డ్ అన్నారు కదా, అంటే వాల్యూమ్ ఆఫ్ ఏ కంటైనర్ ఆర్ వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ 1 కోన్ ఫిల్డ్ విత్ ఐస్ క్రీమ్. డివైడ్ చేస్తే మనకు అలాంటి కోన్స్ నంబర్ ఆఫ్ కోన్స్ ఫిల్డ్ విత్ ఐస్ క్రీమ్ ఈక్వల్స్ టు 10. అంతే. ఎంత ఈజీగా ప్రాబ్లం అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూడండి. హౌ మెనీ సిల్వర్ కాయిన్స్, ఎన్ని సిల్వర్ కాయిన్స్ 1.75 centimeters in diameter and thickness 2 mm needed to be melted to form a cuboid. క్వశ్చన్ అర్థమైందా. సిల్వర్ కాయిన్స్ ఎన్నైతే కరిగించి ఒక క్యూబాయిడ్ని చేయగలము. ఒక సిల్వర్ కాయిన్ యొక్క డయామీటర్ ఇచ్చారు, థిక్నెస్ ఇచ్చారు. అలాంటి ఎన్ని సిల్వర్ కాయిన్స్ని మెల్ట్ చేస్తే క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్ 5.5 centimeters into 10 centimeters into 3.5 centimeters. అంటే వాల్యూమ్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్, నంబర్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు ది వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. ఆ రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటి, సిల్వర్ కాయిన్స్కి డయామీటర్ ఏమి ఇచ్చారు 1.75 centimeters. డయామీటర్ ఇదైతే రేడియస్ ఏమవుతుంది 1.75 divided by 2 centimeters. మళ్ళీ థిక్నెస్ ఇచ్చారు. థిక్నెస్ ఈజ్ నథింగ్ బట్ హైట్ ఈక్వల్స్ టు 2 mm. ఇది ఒక్కటే మిల్లీమీటర్స్లో ఉంది కదా, ఇవన్నీ సెంటీమీటర్స్లో ఉంది కదా. ఇది కూడా మిల్లీమీటర్స్ నుంచి సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయండి, ఏమవుతుంది 0.2 centimeters. ఏముంది ఇంకా, వాల్యూమ్ కనుక్కొనేద్దాం. వాల్యూమ్ ఆఫ్ 1 సిల్వర్ కాయిన్. హౌ మెనీ, ఇలాంటి సిల్వర్ కాయిన్స్ ఎన్ని అవుతే కాబట్టి ఫస్ట్ ఒక్కదాన్ని కనుక్కుందాం. వాల్యూమ్ ఆఫ్ 1 సిల్వర్ కాయిన్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా πr²h. పై ఎంత వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ 1.75 డివైడెడ్ బై 2 అగైన్ ఇంటూ 1.75 డివైడెడ్ బై 2 ఇంటూ హైట్ ఎంత 0.2. ఏమన్నా క్యాన్సిలేషన్ పోతాయా, పోతాయి. 2 1s 2 11s 2 1s 2 0.1s మళ్ళీ 7 1s 7 2s 14 15 16 17 35 7 5s 35. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 1 2కి ముందర పాయింట్, ఇక్కడ ఏం లేదు కాబట్టి 0.25. అంటే మనకి ఏమేమి వాల్యూస్ వచ్చినాయి 11 ఇంటూ 0.25 ఇంటూ 1.75 ఇంటూ 0.1. దీన్ని అలాగే అన్నా పెట్టుకోండి లేదా మల్టిప్లై అయినా చేయండి. క్యాన్సలేషన్ పోతుందేమో, అందువల్ల నేను ఏమి మల్టిప్లై చేయట్లా, అలాగే పెట్టేస్తున్నా సెంటీమీటర్ క్యూబ్. మళ్ళీ ఇప్పుడు ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ కనుక్కోవాలి కదా. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈక్వల్స్ టు, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్కి ఫార్ములా ఏంటమ్మా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ LBH. లెంత్ 5.5, బ్రెడ్త్ 10 ఇంటూ హైట్ 3.5. ఇది కూడా అంతే, అలాగే పెట్టేద్దాం. ఇది ఏమన్నా క్యాన్సిలేషన్ పోతుందేమో చూద్దాం. ఓకే, ఏమన్నారు, అలాంటి సిల్వర్ కాయిన్స్ ఎన్నిటిని మెల్ట్ చేస్తే క్యూబాయిడ్ అవుతుంది. n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ 1 సిల్వర్ కాయిన్, నంబర్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్ వాల్యూమ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. అంతేనా. ఇప్పుడు ఏంటి, n ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇది మల్టిప్లై అవుతుంది, ఇది సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ 1 సిల్వర్ కాయిన్. వాల్యూమ్ ఆఫ్ 1 సిల్వర్ కాయిన్. దీని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దామా. ఇప్పుడు n ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ అంటే ఎంత వచ్చింది 5.5 ఇంటూ 10 ఇంటూ 3.5 డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ 1 సిల్వర్ కాయిన్. వాల్యూమ్ ఆఫ్ 1 సిల్వర్ కాయిన్ ఎంత 11 ఇంటూ 0.25 ఇంటూ 1.75 ఇంటూ 0.1. అంతేనా మనకు వచ్చినది. ఇప్పుడు ఏం చేద్దాం, క్యాన్సిలేషన్.
క్యాన్సిలేషన్ చేసేటప్పుడు ఈజీ అవ్వడం కోసం, మిస్టేక్స్ రాకుండా ఉండడం కోసం పాయింట్స్ని రిమూవ్ చేసేద్దాం. 55 డివైడెడ్ బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్? 1 డిజిట్, కాబట్టి 10 ఇంటూ 10 ఇంటూ 3.5 అంటే 35 డివైడెడ్ బై పాయింట్ తర్వాత 1 డిజిట్ 10. కింద కూడా 11 ఇంటూ 25 డివైడెడ్ బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్? 1 2 2 zeros ప్లస్ 175 డివైడెడ్ బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్? 2 2 zeros ఇంటూ 1 డివైడెడ్ బై పాయింట్ తర్వాత ఒక డిజిట్ 10. ఓకేనా? క్యాన్సిలేషన్ చేసేటప్పుడు పైందే కిందదే క్యాన్సిలేషన్ చేయాలి. చూడండి, 10 10 ఎంత? 10 10s 100. ఇది ఒక 100 క్యాన్సిల్ అయిపోయింది. మీకు అర్థం అవడం కోసం ఇంకొక స్టెప్ రాస్తున్నా. ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు, కానీ మీకు అర్థం అవడం కోసం, తప్పులు రాకుండా ఉండడం కోసం 55 ఇంటూ 10 ఇంటూ 35 11 ఇంటూ 25 ఇంటూ 175 ఇంటూ 1 అంటే రాయనక్కర్లేదు కదా, ఓకే రాస్తున్నా. ఇంటూ డివైడెడ్ బైలో ఉన్నాయి కదా, పైకి వెళ్తాయి, ఏమవుతుంది? 100 ఇంటూ 10 ఏం లేదంటే ఇక్కడ బై 1. ఓకేనా? ఈ 100 ఇంటూ 10 ఈ 100 ఇంటూ 10 పైకి పంపించేసాను. ఇప్పుడు క్యాన్సిలేషన్ నాకు తెలిసి మీకు ఈజీ అవుతుంది కదా. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 11 1s 11 5s. ఓకే, నెక్స్ట్ 5 1s 5 5s 25. నెక్స్ట్ ఏంటి? 5 1s 5 2s అయిపోయింది. తర్వాత ఇంకేం క్యాన్సిల్ అవుతుంది? 5తో క్యాన్సిల్ చేద్దామా? 5 3s 15 16 17 25 5 5s 25 అంతేనా? 5తోనే ఇది కూడా చేయండి. 5 7s 35. మళ్ళీ 7తో పోతుంది కదా, 7 1s 7 5s 35. ఇంకేమైనా పోతుందా? 5 1s 5 2s 10. డినామినేటర్లో ఇంకేం మిగలేదు కదా. పై న్యూమరేటర్లో ఏమేమి మిగిలింది? 2 ఇంటూ 100 ఇంటూ 2 ఎంతమ్మా? 2 2s 4. 4 ఇంటూ 100 400 n equals to 400. Therefore, number of silver coins to form a cuboid equals to 400. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఈజీగా ఉంది కదా. క్యాన్సిలేషన్ కూడా ఎందుకు ఇలా కన్వర్ట్ చేసానో అర్థమైందా? పాయింట్స్ క్యాన్సిల్ చేసేయచ్చు, నో ప్రాబ్లం, ఇక్కడే చేయండి అర్థమయ్యే వాళ్ళు. నేను ఎందుకు ఇలా చేశానంటే, కొందరు పాయింట్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు, మిస్టేక్ చేసేస్తారు వాళ్ళకే తెలియకుండా. అప్పుడు ఇలా చేంజ్ చేసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది కదా. ఇది డివైడెడ్ బైలో ఉన్నాయి 100 10, పైకి వెళ్తే మల్టిప్లై అవుతాయి కాబట్టి 100 ఇంటూ 10 అయినాయి. మామూలు డివిజను అన్ని 5తో 2తో డివైడ్ చేసేసాను. తర్వాత మిగిలిన వాల్యూస్ 2 ఇంటూ 2 4 4 ఇంటూ 100 400. ఓకేనా? ప్రాబ్లం ఏం చేసామో మళ్ళీ ఒక్కసారి చూద్దామా. హౌ మెనీ సిల్వర్ కాయిన్స్ ఆఫ్ డయామీటర్ థిక్నెస్ ఆర్ నీడెడ్ టు ఫార్మ్ ఏ క్యూబాయిడ్ అన్నారు. వాల్యూమ్ ఆఫ్ 1 సిల్వర్ కాయిన్ కనుక్కున్నాము, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ కనుక్కున్నాను. n ఈక్వల్స్ టు ఏమైంది? వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ 1 సిల్వర్ కాయిన్. ఆ రెండింటిని డివైడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. Therefore, number of silver coins needed to form a cuboid is 400. అంతే, ప్రాబ్లం అయిపోయింది. అర్థమైందా? మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.